బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓ పురుషోత్తమ, ప్రళయ సముద్రంలో శయనించి ఉన్న అనంత శక్తిమంతుడైన నీ నాభి కమలము నుండి నేను జన్మించాను. నేను నీ యొక్క విజ్ఞాన శక్తి స్వరూపుడిని. ఇప్పుడు నేను నానా విధమైన జగత్తును సృష్టించబోతున్నాను. ఈ జగత్తు కూడా నీ యొక్క రూపమే. సృష్టి కార్యము చేస్తున్న నాకు వేదవాక్కుల ఉచ్చారణము క్షీణించకుండా ఉండుగాక. నువ్వు పురాణ పురుషుడివి, గొప్ప దయగలవాడివి, ప్రేమ నిండిన చిరునవ్వు గలవాడివై పద్మాల వంటి నీ కన్నులను వికసింపజేస్తూ నిద్ర నుండి మేలుకో. అప్పుడు మాత్రమే ఈ జగత్తును సృష్టించటం నాకు సాధ్యమవుతుంది. దేవా, లేచి నీ మధురమైన పలుకులతో నా దుఃఖాన్ని తొలగించయ్యా అని బ్రహ్మదేవుడు గొప్పగా ప్రార్థించాడు. ఈ విధంగా బ్రహ్మదేవుడు తపస్సు చేసి భగవంతుని ఉపాసించి నిశ్చలమైన చిత్తంతో ఆయన్ని దర్శించాడు. తన మనస్సుకు వాక్కుకు అందినంత వరకు ఆయన స్తుతించి అలసిపోయాడేమో అన్నట్లుగా విరమించాడు. తాను సృష్టి చేయవలసిన లోకాల రచనకు సంబంధించిన జ్ఞానం కలగపోవటంతో బ్రహ్మదేవుడు దుఃఖాన్ని అనుభవించాడు. ప్రళయకాల జలాలను చూసి మనస్సులో విషాదాన్ని పొందాడు. అప్పుడు బ్రహ్మదేవుని అభిప్రాయాన్ని గ్రహించిన మధుసూదనుడైన శ్రీహరి ఆయన మోహాన్ని తొలగిస్తూ గంభీరంగా ఆయనకు ఇలా చెప్పసాగాడు. ఓ బ్రహ్మదేవా, నువ్వు వేదనిధివి. దుఃఖాన్ని అలసత్వాన్ని విడిచిపెట్టు. సృష్టి చేయటం ప్రారంభించు. నువ్వు సృష్టి చేయాలని కోరుకునేదాన్ని నేను ముందే చేసి ఉంచాను. నువ్వు మళ్ళీ తపస్సు చెయ్యి, నన్ను ఉపాసించు. ఆ తపస్సు ఉపాసనంతో నువ్వు నీ అంతఃకరణంలోనే లోకాలను స్పష్టంగా దర్శిస్తావు. తరువాత నీలో జగత్తునందు వ్యాపించి ఉన్న నన్ను, నువ్వు సృష్టించిన సృష్టిని కూడా నాలోనే నేను చూస్తున్నావు నువ్వు కూడా. యదా తు సర్వభూతేషు దారుష్వగ్నిమివ స్థితం ప్రతిచక్షీత మాం లోకో జహ్యాత్ తర్హేవ కస్మలం. నేను కట్టెలోని నిప్పులాగా సకల ప్రాణుల్లోనూ వ్యాపించి ఉన్నాను. మానవుడు ఏ సమయంలో ఈ సత్యాన్ని దర్శిస్తాడో అదే సమయంలో అతడి యొక్క అజ్ఞానం అనే మాలిన్యం తొలగిపోతుంది. యదా రహితమాత్మానం భూతేంద్రియ గుణాశయై యదా రహితమాత్మానం భూతేంద్రియ గుణాశయై స్వరూపేణ మయోపేతం పశ్యన్ స్వరాజ్యమృచ్చతి. పంచభూతాలు, ఇంద్రియాలు, సత్వరజస్తమో గుణాలు, అంతఃకరణము అనేటువంటి వాటికంటే నేను విలక్షణమైన వాడిని, పరబ్రహ్మ స్వరూపుణ్ణి అని మానవుడు ఎప్పుడు గ్రహిస్తాడో అదే క్షణంలో అతడు మోక్ష సామ్రాజ్యాన్ని అందుకుంటాడు. ఓ బ్రహ్మ, వారి వారి కర్మలను బట్టి నువ్వు అనేక ప్రాణులను సృష్టించాలని అనుకుంటున్నావు. ఈ సృష్టి ప్రక్రియలో నీ అంతఃకరణము వ్యామోహం చెందదు. ఎందుకంటే నీపై నా అనుగ్రహం పూర్ణంగా ప్రసరించి ఉంది. మొట్టమొదటి మంత్రద్రష్టవు నీవే. పాపంతో నిండిన రజోగుణం నిన్ను బంధించలేదు. నువ్వు ప్రాణులను సృష్టిస్తున్నా నీ మనస్సు నాయందే లగ్నమై ఉంటుంది.
మానవులు ఎంతో కష్టపడితే గాని నన్ను తెలుసుకోలేరు. అలాంటి నన్ను నీవిప్పుడు తెలుసుకున్నావు. నేను పంచభూతాలకు, ఇంద్రియాలకు, సత్వరజస్తమో గుణాలకు, అంతఃకరణానికి అతీతుడనని నువ్వు తెలుసుకున్నావు. నాకు ఆశ్రయం ఎవరైనా ఉన్నారా లేదా అనే సంశయంతో నువ్వు పద్మపు తూడు ద్వారా పద్మం యొక్క మూలాన్ని అన్వేషిస్తున్నప్పుడు నేను నా స్వరూపాన్ని నీకు అంతఃకరణంలో మాత్రమే చూపించాను. వత్స, నా అనుగ్రహంతో నువ్వు నా కథల వైభవాన్ని స్తుతించావు. నువ్వు తపోనిష్టను కలిగి ఉన్నావు. లోకాలను సృష్టించాలనే కోరికతో నన్ను స్తుతించావు. నా నిజస్వరూపం నిర్గుణమే అయినా గుణాలు కలవాడిగా భాషిస్తున్నాను. ఈ విషయాన్ని నువ్వు చక్కగా గ్రహించి కీర్తించావు. నేను ప్రసన్నుడనయ్యాను. నీకు మంగళమవుగాక. యయేతేన పుమాన్ నిత్యం స్తుత్వా స్తోత్రేణ మాం భజేత్ తస్యాసు సంప్రసీదేయం సర్వకామవరేశ్వరః. ఎవడు నిత్యము నువ్వు చేసిన ఈ స్తోత్రంతో నన్ను స్తుతించి సేవిస్తాడో ఈశ్వరుడునైనా నేను అతడిని ప్రసన్నుడిని అవుతాను. ఈశ్వరుడైన నేను వాళ్ళకు ప్రసన్నుడవుతాను. అతడు కోరిన కోరికలన్నీ తీరుస్తాను. సమాజ సేవ, తపస్సు, యజ్ఞాలు, దానాలు, యోగాభ్యాసము మరియు సమాధి అనే వాటి వలన లభించే గొప్పదైన శ్రేయస్సు నేను ప్రసన్నుడిని అవటమే అని తత్వవేత్తలు చెబుతున్నాయి. అహమాత్మాత్మనాం ధాతః ప్రేష్టస్సన్ ప్రేయసామపి అతోమయి రతిం కుర్యాత్ దేహాధిర్యత్కృతే ప్రియః. ఓ బ్రహ్మ, ఈ లోకంలో జీవులకు ప్రీతిని కలిగించే విషయాలు అనేకం ఉన్నాయి. కానీ గొప్పదైన ఆత్మ అన్నిటికన్నా ప్రియమైనది. ఆత్మయందలి ప్రీతి ప్రతిఫలించటం వల్ల దేహము మొదలైనవన్నీ కూడా ప్రీతిపాత్రలవుతున్నాయి. అటువంటి ఆత్మను నేనే. కనుక మానవుడు నాయందు భక్తిని కలిగి ఉండాలి. సకల ప్రాణులు ఈ ప్రళయకాలంలో నాలో విలీనమై నిద్రిస్తున్నాయి. సకల వేద స్వరూపుడైన నువ్వు నా నుండే ఉద్భవించావు. ఈ జగత్తును, ప్రాణులను గడిచిన కల్పంలో లాగానే మళ్ళీ సృష్టి చెయ్యి అని శ్రీహరి బ్రహ్మదేవుడికి బోధించాడు. పద్మనాభుడు ప్రకృతిని, జీవులను నియంత్రించేవాడైనటువంటి శ్రీహరి ఈ విధంగా సృష్టి రచన జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి బోధించి అంతర్ధానమయ్యాడు అని మైత్రేయుడు తెలిపాడు. ఇంతటితో 9వ అధ్యాయం సమాప్తం. For more videos like this, subscribe Big TV channel.